రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో నేరుగా సమావేశమై వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని ప్రసిద్ధ సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసినటువంటి ఆయనకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా గ్రామం నుంచి సుందరగిరి వరకు నిర్మించనున్న రహదారి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవలే నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థను పరిశీలించి దాని పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. पृष्ठमति विष्णुस्त्रे विष्णुस्यूरसि विष्णु ध्रुवसि वैष्णवसि विष्णवे 어디 갔다 너?